హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము పుష్ప 3 ఎక్స్పెక్టెడ్ స్టోరీ అనేది చెప్పబోతున్నా అండి. మనకి పుష్ప 2లో ఎండింగ్ లింక్స్, అదే ఎండింగ్ హింట్స్, ప్లస్ అలాగే మనకి కొన్ని టీజర్లో కనపడాయి, మనకి పుష్ప 2లో కనపడలేదు. దాన్ని బట్టి పుష్ప 3 అనేది ఎక్స్పెక్టెడ్ స్టోరీ చెప్పగలుగుతున్నానండి. ఇక మ్యాక్సిమం ఇది 40-30% అనేది పుష్ప 3లో ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, చెప్పలేము. జస్ట్ ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ అండి. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుండా, అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి. వీడియోస్లో ఏమైనా అప్డేట్ కావాలి, చేంజెస్ కావాలంటే. ఇక వచ్చేసి పుష్ప 3 ఎక్స్పెక్టెడ్ స్టోరీ అండి. ఇక నేనే కాదు, చాలామంది ఇట్లాగే అనుకుంటున్నారు, చాలామంది యూట్యూబర్స్ కూడా పెట్టినారు. ఏంటంటే అండి, పుష్ప 2 టీజర్ టైంలో మనకి ఒకటి ఇచ్చినారండి. పుష్ప కనిపిస్తలేడు, ప్లస్ పులి 2 అడుగులు వెనకాల వేస్తే అది ఇది అని చెప్పి సంథింగ్ అనేది పుష్ప 2 టీజర్ రిలీజ్ చేస్తారు మనకి అల్లు అర్జున్ బర్త్డే రోజు. అందరూ అదే అనుకున్నారు, అదే పుష్ప 2లో ఉంటుందేమో అనుకున్నారు. ఆ సీన్ అనేది లేదండి. ఆ సీన్ అనేది ఇప్పుడు మనకి పుష్ప 2 ఎండింగ్లో లింక్ అవుతుందండి. ఎందుకంటే మీరు కూడా గమనించండి, ఆ బాంబ్ బ్లాస్ట్లో మొత్తం చనిపోతారు అనుకుంటా. ఇక పుష్ప తప్పించుకుంటాడు అక్కడి నుంచి. తప్పించుకుని ఇక అడవిలోకి వెళ్ళిపోయి తాను రక్షించుకుని, ప్లస్ దాచుకుని తర్వాత తిరగబడతాము అనే రీజన్ను ఆయన అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. పుష్ప 2 మనకి ఆ సీన్ రాలేదంటే పుష్ప 2లో ఇది ఈ రకంగా వెళ్తుంది. ప్లస్ ఇంకోటి అంటే మనకి పుష్ప 2 ఇంట్లో జపాన్లో ఉన్నారు, జపాన్లో వాటర్లోకి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ బతుకుంటేనే కదండి అక్కడ జపాన్కి వెళ్ళి ఆ సీను, ప్లస్ ఆయన వాటర్లోకి వెళ్ళి ఇదంతా ఊహించుకున్నది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పుష్ప బతికే ఉన్నాడు. ఇక పుష్ప బతికి లేకపోతే పుష్ప 3 అనేది ఎట్లా ఉంటుందండి. ఇదొకటి మెయిన్ రీజన్ అండి, ఇదొకటి మెయిన్ అండి. పక్క బతికే ఉంటాడు పుష్ప. ఇగోటి మనకి ఇక లాస్ట్లో ఒక షర్ట్ చూపిస్తున్నారు. పుష్ప మ్యారేజ్ రోజు వేసుకున్న షర్టు వేరు, ప్లస్ ఈ షర్టు వేరు. ఇక ఆ విలన్ అందరూ చాలామంది మనకి జాలరెడ్డి అనుకుంటున్నారు, కానీ కాదండి. ఎందుకంటే హైట్ పర్సెంట్ కూడా చూసుకోండి మీరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు మనీ కావాలా, గన్ను కావాలా, డైరెక్ట్ ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన కన్నే చూసుకున్నాడు. అలాంటోడు ఇట్లా దొంగచాటుగా ఆయన డైరెక్ట్ నన్ను చంపమని చెప్పి హింట్ ఇచ్చినారు, ఇట్లా దొంగచాటుగా బాంబు పెట్టి చంపరు. ఇది ఏంటంటే మ్యాక్సిమం షికావత్ అయి ఉంటాడండి. మెయిన్ అంటే షికావత్ కింద కదండి గొడవ. పుష్ప 1 ఎండింగ్లో, పుష్ప 2లో కూడా పక్కా ఆయనే ఉంటాడు. ఆ మంటలో కాలిపోయి కొంతమంది కప్పి కొంచెం మొహం తట్టుకోలేకుండా మారుంటుంది, అట్లా కవర్ చేసుకుని మేబీ అట్లా పుష్ప 3లో ర్యాంపేజ్ బిట్వీన్ షికావత్ అండ్ అల్లు అర్జునే అండి. ఇది పక్కా తెలిసిందే, ఇద్దరు గొడవే. ప్లస్ మీకు తెలిసిందే కదండి, ఆల్రెడీ ఆయన తప్పించుకుని అడవిలోకి వెళ్ళిపోయి ఉంటాడు. మేబీ అక్కడ ఏమైనా జరుగుండొచ్చు, ప్లస్ మళ్ళీ సేమ్ ఫీల్డ్కి దిగి ఉండొచ్చు. పుష్ప ఎక్కడున్న మార్కే అండి. కానీ మెయిన్గా ఒకటండి, మనం అనుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత తోపన్నా కానివ్వండి, నువ్వు జనాలకు ఎంత మంచన్నా చేయండి, మంచిది మార్గంలో వెళ్ళి చేస్తే పక్కా మీ దగ్గర ఉంటుందండి. అది చెడు మార్గంలోకి వెళ్ళి చేస్తే ఎంత తోపన్నా కానీ, ఎంత పెద్ద రాజన్నా కానీ, ఎవ్వడు వంట వచ్చేయాలన్నా కానీ ఎండింగ్ ఒకటే అండి. మ్యాక్సిమం ఉంటారు, ఉండరు, అంతే. మన వీరప్పని కూడా చూస్తున్నారు, ఎంత స్మగ్లింగ్ చేసిండో, ఎంత చేసిండో, ఆ ఊరికి ఎంత సాయం చేసిండో. లాస్ట్కి ఏమైందండి, చనిపోయిండుగా అండి. ఇప్పటికీ ఆ ఊరిలో వీరప్పని ఒక దేవుడిలాగా భావిస్తారు, అంతే అండి. మేబీ మనకి ఇక మూవీ కదా, సుకుమార్ గారు మేబీ పుష్ప గారికి అన్నీ వదిలేసి వేరే రూట్లోకి వెళ్ళేట్టు చేస్తారో లేదో మన తెలియదు. కానీ ఒకటే అండి, ఎప్పుడైనా కానీ మీరు మంచిగా చేస్తే, మీరు మీరు మీ దగ్గర 10 కోట్లు నేను వేరేలాగా సంపాదించాను, ఆ 10 కోట్లను 5 కోట్లు గుడికి పెడతాను, నేను బతికేస్తా అంటే కాదండి. చెడుగా సంపాదించిన డబ్బు ఎప్పుడన్నా చెడుగానే పోతుంది. ఎంత నలుగురికన్నా సంపాదించు, నలుగురు సాయం చేయండి అండి. అదే అండి, ఆ పాయింట్ తీసుకుని మేబీ ఆయన సుకుమార్ గారు పార్ట్ 3లో రాయొచ్చేమో, చెప్పలేము మనం. లాస్ట్కి ఏమవుతుందేమో ఏం చెప్తా అండి. షికావత్ గారు కూడా పోలీస్ మంచోళ్ళు కాదు, ఏదైనా కానీ ఎంత మంచోడన్నా కాకపోయినా కానీ స్మగ్లింగ్ అనే ఆయన కూడా కదా. ఇది ఇక మేబీ ఇదే ఉండొచ్చండి. మనకి టీజర్లో మనకి బర్త్డే రోజు రిలీజ్ చేసిన టీజర్ మనకి పుష్ప 2లో లేదు. మేబీ అప్పుడే అనుకొని ఉంటారు సుకుమార్ గారు పుష్ప 3 ఎంత ఇద్దామని చెప్పి. అందుకనే టీజర్ అనేది మనకి పుష్ప 2 అనుకుని రిలీజ్ చేసి పుష్ప 3కి హింట్ ఇచ్చినారు అక్కడే. మనకు అర్థం కాలేదు అదంతా.
పుష్ప 2 సినిమా చూసినా కూడా చాలామంది అర్థం కాలేదు. రీలోడెడ్ వర్షన్‌లోనే మనకు అర్థమైంది చాలా వరకు. ఈ రీలోడెడ్ నుంచే కనెక్ట్ అయింది మనకి. పుష్ప 3 మ్యాక్సిమం ఎట్లా ఉంటుందని చెప్పి స్టోరీ. ఇక షికావత్‌కి దుప్పటి కప్పడాలు ప్లస్ ఇక జాల్ రెడ్డిని లేపడం ప్లస్ జాల్ రెడ్డిని గన్నిచ్చి కాల్చమని చెప్పడము ఇవన్నీ చిన్న చిన్న హింట్స్ అండి పుష్ప 3లో. ఇక అడవిలోనే జనాలకి ఊరికి సాయం చేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడే మళ్ళీ తన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నా కానీ మన జపాన్కి వెళ్ళింది. మనకి ఇప్పుడు పుష్ప 2లో మనకి మళ్ళీ నీళ్ళకి లేచింది చూపిలే కదండి. అంటే మీరు అర్థం చేసుకొని బతికే ఉండి మేబీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో అట్లా అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేనేగా చాలామంది ఇట్లాగే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. చూద్దాం పుష్ప 3 టీజరు ట్రైలర్ రిలీజ్ చేసి దాన్ని బట్టి ఎలా ఉంటుందో అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ మీకు ఏమైనా పుష్ప 2 నుంచి అప్డేట్స్ వస్తే మన పుష్ప టీం నుంచి ఇట్లా ఉంటుందని చెప్తే ప్రతి ఒక్కటి మీకు నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ ఇలా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఇలా చూడగలుగుతారండి. దట్స్ ఇట్ అండి.